నమస్తే. హాయ్. ఈరోజు మన విశేషాలు ఏంటో చూసేద్దామా? అజయ్, మన విద్యా సంస్థ దేశానికే ఆదర్శం అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పీటీఎం సందడి, 45,000 బళ్ళు, 475 కళాశాలలో కార్యక్రమాలు, సమాజం ఎంతో ఇచ్చింది, ఆ రుణం తీర్చుకుందామంటున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అండ్ ఇక్కడ చాలా జరిగినాయండి, చాలా బాగా జరిగినట్టుంది. పీటీఎం అంతా మన విద్యా సంస్థ దేశానికే ఆదర్శం అంటున్నారు. 18 మందికో ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్లో అయితే 26 మందికో ఉపాధ్యాయుడు ఉంటున్నారు. అలాగే మన ప్రభుత్వ పాఠశాలలో 18 మందికో ఉపాధ్యాయుడు ఉంటే వాళ్ళు చక్కగా మన దేశానికి ఎంత అభివృద్ధి అవసరమో అంత అభివృద్ధి పరంగా చక్కగా చదువుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, కేరళ తరహా విద్యా విధానం అవసరం, విద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తిగా తయారు చేయాలి, పాఠశాలలో విషయాలపై రాజకీయం తగదు, చిలకలూరిపేటలో మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈ మాట. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు తల్లి కష్టంతో మనకి ఆయన తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అయ్యారట. అప్పట్లో 3 రూపాయలు ఫీజు కట్టలేక ఆ పెద్దావిడ తన పట్టు చీరను అమ్మి పిల్లవాడికి ఆ ఫీజు కట్టారట. అప్పుడు ప్రకాశం పంతులు గారు తల్లి కష్టాన్ని అర్థం చేసుకొని ఫస్ట్ బారిస్టర్ చదివి స్వాతంత్ర సమరయోధుడిగా మారి తెల్లదొరలను ఎదిరించారంట. మనం కూడా మన తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని ప్రయోజకులయ్యి దేశాన్ని గర్వించదగ్గ స్థాయిలో నిలబెట్టాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అండ్ మంత్రి లోకేష్ గారు మొన్న సత్యసాయి బాబా గారి పుట్టపర్తిలో జరిగిన శతజయంతి వేడుకల్లో వేల మంది మైదానంలో కూర్చున్నారు 3 గంటల పాటు. కార్యక్రమం అయ్యాక అందరూ లేచి మైదానాన్ని శుభ్రం చేసి వెళ్ళారు. అలా అందరూ చక్కగా నైతిక విలువలు పాటించాలని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఒక గ్రామంలో ఒక్కరే విద్యార్థి ఉన్నారు, అయినా సరే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చక్కగా పీటీఎంను నిర్వహించారు. ఒక్కళ్ళైనా దేశాన్ని గర్వించదగ్గ స్థాయిలో ఉంచాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎగరని ఇండిగో, 1000కి పైగా విమానాలు రద్దు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు, రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్ట్లు, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం, ఉన్నత స్థాయి దర్యాప్తునకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం, FDTL నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన. రుణగ్రహీతలకు భారీ ఉపశమనమంట. 2025లో 1.25% తగ్గిన వడ్డీ రేట్లు, ఇల్లు